యూట్యూబ్ ఛానల్ గౌతమి చైత్ర తెలుగు. సో ఈరోజు మనం అయితే టెంట్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మనం కావాల్సింది అయితే ఇది ఈ షేప్లో పెట్టుకున్నాము. సెకండ్ 2 years పట్టుకెళ్ళిపోతుంది. ఒకసారి పట్టుకెళ్ళిపోతుంది మనకి ఇది అంతే. ఇప్పుడు ఈ ఎల్లో పెట్టిన తర్వాత ఈ అటాచ్ స్టిక్ ఇది పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇది రెడ్ది ఇలా దీనికి అటాచ్ చేసేసేయాలి. మళ్ళీ సేమ్ ఇలానే ప్రాసెస్. రెడ్ ఆట వస్తుంది, ఎల్లో వైట్ వస్తుంది. ఇది గట్టిగా పెట్టకపోతే మనకి ఊడిపోతాయి. ఇక్కడ కూడా ఇది పెట్టుకోవాలి. మా లక్కీ చూడండి, వీళ్ళిద్దరు ఏంటో చేస్తున్నారని చూస్తూ ఉంది. మనం ఇప్పుడు ఈ రెడ్ స్టిక్ ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా అటాచ్ చేసేస్తాం. ఇప్పుడు మనకి రెక్టాంగిల్ షేప్ వచ్చేస్తుంది. ఇలా రెక్టాంగిల్ షేప్ వచ్చిన తర్వాత 2 గ్రీన్ తీసుకోవాలి. ఈ 2 గ్రీన్స్ కూడా మళ్ళీ మనము ఈ 2 టైప్ ఇలా 4 సైడ్స్ ఇలా సేమ్ రిపీట్ చేయాలి. మనం ఇప్పుడు కింద ఫ్లోర్ బేస్మెంట్ చేసారండి వీళ్ళు. ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇది పెట్టేసుకున్నాం, ఇంకోటి పెట్టేస్తాం. మళ్ళీ ఇలా పిల్లర్స్ అనేది రెడీ అయిపోతే అక్కడ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా 2 మిగులుతాయి. ఈ 2 కూడా పెట్టేద్దాం. వీళ్ళు హౌస్ కావాలి మమ్మీ అని అడుగుతున్నారని నేను ఆన్లైన్లో బుక్ చేశానండి దీన్ని. ఆ తర్వాత ఇది రాక ఇలా పెట్టేసుకోవాలి. ఇది మనకి ఇటు సైడ్ రావాలి. సేమ్ అక్కడే మళ్ళీ ఇలా ఇది రెడ్ ఉంది కదా, ఇలా ఇది ఇక్కడ రెడ్ ఉంది కదా, దానికి పక్కన రావాలి. ఎన్ని పక్కన వస్తే మనకి రాదు. ఇక్కడ కూడా సేమ్ అలానే. మా లక్కీ చూడండి, వీళ్ళు ఏంట్రా బాబు చేస్తున్నారు అన్నట్టు ఎలా చూస్తుందో. ఇప్పుడు మనం లక్కీ నీకోసమే ఇల్లు కట్టేస్తున్నారు అక్క అన్నయ్య అని. ఇలా పెట్టేసుకున్న తర్వాత 2 గ్లూస్ తీసుకోవాలి. 2 గ్లూస్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మధ్యలో ఏం అటాచ్ చేయకూడదు. ఇలా పెట్టిన తర్వాత ఈ ట్రయాంగిల్ ఉంటుంది. మనం ఇక్కడ ఆ ట్రయాంగిల్ ని కింద పెట్టుకుంది మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఈ షేప్ ఇక్కడ కూడా అలానే పెట్టేసుకోవాలి. ఓకే మేడం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ 2 ఇలా ఉంటాయి. వాటి మధ్యలో ఈ 2 ఎల్లోస్ పెట్టాలి. ఇలా మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ఇక్కడ పెట్టుకున్నది ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. ఏంటవి మధ్యలో జాయింట్ చేసేవి పగిలినవన్నీ టేప్లు వేసారు అలాగా. ఇలా పగిలిపోయినాయని మేము టేప్స్ వేసుకున్నాం. ఆ తర్వాత ఇవ్వండి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ని ఇప్పుడు ఏంటి అది మొత్తం అయిపోయిందా? ఇది మనకి మొత్తం అయిపోయింది చూసారా. ఓకే, మా లక్కీ గారు కూడా లక్కీ బాగుందా లేదా అని కూడా చూస్తారు మా లక్కీ. ఇప్పుడు వీళ్ళు మనం కొనుక్కున్న తర్వాత ఇలాంటి క్లాత్ ఇస్తారు. అది మనము వేసేయాలి. డోర్ కూడా ఉంటుంది. ఆ డోర్ చూసారా ఇటు పక్కన రావాలి. ఓకే, మన లక్కీ అప్పుడే గృహప్రవేశం చేసేసేలా ఉంది.
రివర్స్ చేసుకోండి. ఇల్లు కట్టేస్తున్నారు కదా, సాయంత్రం చైత్ర గౌతమ్ అందులోనే పడుకుంటారు ఈరోజు. చైత్ర నువ్వు పడుకుంటావా మీ ఇంట్లో? ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ కార్నర్స్ ఉంటుంది, అక్కడ ఇలా సెట్ చేసుకోండి. లక్కీకి ఇద్దాం ఈ హౌస్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మొత్తం సెట్ చేసేస్తాను. లక్కీ చూడండి, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టు వచ్చి స్టూల్ కింద పడుకుంది. ఇప్పుడు నువ్వే తీస్తే నువ్వే చేసేస్తున్నా, అయిపోయింది. ఇంకా డైరెక్ట్ అప్పుడు ఓకే అయిపోయింది వీళ్ళు ఇల్లు కట్టడం. ఇప్పుడు ఇది ఉంది, ఈ మధ్యలో లైన్ ఉంది కదా, ఈ లైన్ ఈ పైప్స్ దగ్గర రాకపోతే అసలు అవ్వదు. మధ్యలో వస్తుంది ఇది. నీకేది నీకే. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కూడా కొట్టేసుకోండి. లోపలికి వెళ్ళి సెట్ చేయ వస్తుంది. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఊడిపోయిందండి, మనం ఇక్కడ పెట్టేసుకుందాం. లక్కీ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇది లోపల సరిగ్గా చేసుకోవాలి. అది కూడా హెల్ప్ చేస్తుంది మీకు. ఓకే అక్కడ మనకి అయిపోయింది, ఇల్లు కట్టడం కంప్లీట్ చేశారండి. ఇలా అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకా చూసారా, ఇది డోర్. ఓకే మనకి బాగుంది. ఇది కట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవడం కూడా ఉంటుంది. ఈ డోరు చూపిస్తాను నేను. అమ్మోండి, మా లక్కీకి అప్పుడు ఆత్రం ఆగట్లేదు. మా లక్కీకి ఇల్లు నచ్చేసినట్టుంది. లోపలికి అప్పుడే చూసారా, ఇలా ఇలాగా మనం ముడేసేసుకున్నాం. ఇప్పుడు ముడేసేసుకున్న తర్వాత మనకి చూసారా, బాగుంది. బాగుంది బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ గౌతమ్ విత్ చైత్ర సైనింగ్ ఆఫ్. బాయ్.